మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక ఇష్యూతోని మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. ఖలీల్వాడి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ప్రైవేట్ ఆసుపత్రులు. సో ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరనే ఇట్లాంటి హాలత్ ఉంది అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. చాలా చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి హాలత్ అయితే ఉంది. కాకపోతే ఖలీల్వాడిలో ఇట్లాంటి హాలత్ ఉండడం అయితే చాలా వరకు అసలు బాధాకరం అనేది చెప్పుకోవచ్చు. చాలా వరకు ఒక దాదాపు 50 నుంచి 60 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండే ఈ ఖలీల్వాడిలో ఇవాళ దారుణంగా ఎంత అంటే నిన్న కురిసిన ఏదైతే ఒక భారీ వర్షానికి ఇదంతా కూడా మొత్తం ఒక కాలువను తలపించేలాగా మొత్తం ఇదంతా తయారైపోయిందంటే ఒక్కసారి మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ బాటసారులు కావచ్చు, ఎవరైతే ద్విచక్ర వాహనాలపైన ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. మెయిన్గా ఇక్కడ నియర్ బై కాలేజెస్ కూడా ఉంటాయి. కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఈ వేళ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఇక్కడ ట్రాఫిక్ కూడా అసలు ఇది అంతా యాక్చువల్లీ ఇది అంతా వన్ వేని కూడా ఇక్కడ 2 వే లాగా మనం వాళ్ళు నడుపుతా ఉన్నారు. ఒక వెహికల్ పోయిందంటే ఇంకొక వెహికల్ ఆగాల్సిందే. సో ఇట్లాంటి ఏరియాలో ఇదంతా మొత్తం ఇది ఎవరైతే బాటసార్ల గురించి మనం మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఏంది అని అంటే క్లియర్గా చెప్పేది, ఇక్కడ ఎవరైతే డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నియర్ బైలోనే ఒక ఈ ఇన్సిడెంట్ అయితే మనకి కనిపించింది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అట్లనే ఉంది. అదేవిధంగా సరైన మ్యాన్ హోల్స్ లేవు. ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే మొత్తం ఈ వాటర్ అనేది ఏదైతే మురికి వాటర్ ఏదైతే ఉంటుందో, వరద వాటర్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా రోడ్ల మీద వచ్చి చేరుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ మెడికల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే బాటసారులు ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. అసలు అంటే ఒక చిన్న వర్షానికే ఇట్లా అయిపోయిందంటే ఒక 4-5 రోజులు వర్షం కురిస్తే ఇదంతా ఒక కాలువ అయిపోతుందంట. కాలువ లెక్క ఇదంతా మారిపోతుంది అని చెప్తా ఉన్నారు. సో ఒకసారి ముందుకెళ్దాము. వాళ్ళు ఎవరైతే కొంతమంది మాట్లాడడానికి మనతో రెడీ ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. మనం పోయే సిచ్యువేషన్ కూడా ఎట్లుందంటే చాలా ఆచితూచి వ్యవహరించాలా, మెల్లంగా నడుచుకుంటూ పోవాలా. ఇదంతా ఇట్లున్నాం కదా, ఎట్లా పోతాం చెప్పురి. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇట్లా తయారైంది. వాటర్ అనేది మురికి కాలువలతో ఇది అయిపోతుంది అనేది తెలుస్తూ ఉంది. మెయిన్గా మనకి వర్షాకాలం అనగానే మలేరియా, డెంగ్యూకి సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటాయి. సో ఇది పరిస్థితి. మనం ట్రాఫిక్ గురించి అదే మాట్లాడుకున్నాము. ఇక్కడ రోడ్లకు సంబంధించి కానీ డ్రైనేజ్లకు సంబంధించి కూడా హాలత్ ఇట్లానే ఉంది అంటే ఒకసారి లైవ్లో ఇది మనం చేయిస్తున్నాం. సో ఇదంతా కూడా వాటర్తో స్టక్ అయిపోయింది. ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకొక వెహికల్ ఆగిపోవాల్సిందే. వాటర్ అంతా కూడా ఎక్కువ అంటే స్పీడ్గా ఏమైనా వెహికల్స్ ఏమైనా వచ్చినాయని అంటే మాత్రం డెఫినెట్లీ అవి మన మీద పడాల్సిందే. ఒక్కొక్క టైంలో ఎవరైతే వాహనదారులు స్పీడ్గా పోయినప్పుడు, ఎవరైతే బాటసారులు వెళ్ళే టైంలో మన మీద పడ్డా లేకపోతే వేరే వాళ్ళ మీద పడ్డా కూడా మనం బూతుల వర్షం కురిపిస్తాం. మన తెలంగాణ కల్చర్లో మనం ఊ అంటేనే కోపాలు వస్తూ ఉంటే ఊ అంటేనే మనం తాకిలాటలు పెట్టుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటివి మనకి ఇక్కడ తాజాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక వెహికల్ స్టక్ అయిపోయింది, పోతూనే లేదు అన్న. ట్రాఫిక్ వైలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు లేరు. ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు హాస్పిటల్ ఏరియా, ఆ డాక్టర్ కార్ పార్క్ చేసుకుంటూ ఇటు డాక్టర్ కార్ పార్క్ చేసుకుంటారు. విపరీతమైన కార్స్ వస్తున్నాయి. వాహనదారులకు అందరికి ఒక టూ వీలర్ క్రాస్ కావడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతున్నది. యాక్చువల్లీ సింగిల్ వే, ఇది సింగిల్ వేని కూడా డబుల్ వేగా యూజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా స్టక్ అయిపోయింది. ఒక్కసారి మొత్తం ఒకసారి ఇదంతా కూడా స్టక్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే మళ్ళీ రిపీట్ అవుతున్నది. ఇదంతా స్టక్ అయిపోతున్నది. అదేవిధంగా అన్న మీరు ఇంకోటి చెప్పండి, ఇదంతా కూడా బురదతోని నిండిపోయింది. నిన్న కురిసిన వర్షానికి మొత్తం ఇట్లా హాలత్ ఇది అయిపోయింది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఫస్ట్ వచ్చేసి చెప్పండి, ఏంటి అసలు ప్రాబ్లం ఏంది? ఇంత డ్రైనేజ్ వ్యవస్థ ఇంత ఖరాబ్ ఉన్నది. ఈయనే పుట్టి పెరిగినప్ప, నేను చిన్న ఉన్నప్పటి మా నాన్న పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ రోడ్ ఇప్పటి కాదు, ఆయన వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యే అయినా కూడా ఇది కాదు. గవర్నమెంట్ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు చేంజ్ అవుతలేదు? ఇక్కడ కార్పొరేటర్లు పట్టించుకోవట్లేదా లేకపోతే ఏంది? వాళ్ళతో సిస్టమే ఖరాబ్ ఉంది. ఎమ్మెల్యేది ఇది రూరల్ ఎమ్మెల్యే. సో ఇది ఎవరితో మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 4-5 టర్మ్స్ లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యేలు కూడా చేయలేని పనిని ఇది ఎవరు కూడా చేయలేరు. ఇది అసలు సాధ్యమే కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోడ్ల హాలత్ అంతే ఉంది, డ్రైనేజ్ల హాలత్ కూడా అంతే ఉంది. అసలు దీన్ని పట్టించుకునే అధికారే లేడు, పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరు అని చెప్పేసి నిజామాబాద్ పట్టణ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మెడికల్ కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడదాము. మీరు చెప్పండి ఒకసారి. అంకుల్ రండి, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు మీరు?
ఇట్ ఈస్ ఏ పాష్ ఏరియా, స్లమ్ ఏరియా కాదు. కానీ ఇక్కడ డాక్టర్స్ పేషెంట్స్ మూవ్ అవుతారు. డ్రైనేజ్ ఏరియా బాగలేదు, రోడ్డు కూడా అసలే మాత్రం బాగలేదు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ పొజిషన్. దట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ కార్పొరేషన్. ఎమ్మెల్యే కార్పొరేషన్ లో ఒక్కసారి మీరు ఆ మేయర్ ని రమ్మనండి. She has to walk here. What is the position? She knows fully well. అసలు వెహికల్ మీద పోవాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది, నడుచుకుంటా పోవాలంటే మొత్తం బురద అనేది పడుతున్నది మీద. Very bad position. It is very bad than the slum area. ఈవెన్ రూరల్ ఏరియా కంటే కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ రోజు రూరల్ ఏరియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తో చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా చేసారు. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్ వచ్చాయి, ఇక్కడ ఫండ్స్ వచ్చాయి. ఫండ్స్ ఏమని ఫండ్స్ రిక్వైర్మెంట్ అన్ని కూడా పేపర్లో ఇక్కడ ఇవ్వమనండి. ఇది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఫండ్స్ అసలు ఏమైనాయి, ఫండ్స్ అసలు ఏం చేసిర్రు, ఎవరికి అంటగట్టిర్రు, ఎవరెవరు బ్యాంకులలో వేసుకున్నారు అనేది ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉన్నారు. ఎంత ఫండ్స్ వచ్చినాయి, ఎంత ఫండ్స్ యూజ్ చేశారు. కమ్ టు రూరల్ ఏరియా, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సిమెంట్ రోడ్స్ అయిపోయినాయి, స్లమ్ ఏరియాస్ మంచిగా అయిపోయినాయి. సిటీలో నడిబడిలో ఖలీల్వాడిలో ఒక పాష్ ఏరియాలో ఈ పొజిషన్ ఉందండి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ది సిటిజన్స్ ఆర్ నాట్ టాలరేటెడ్ దిస్ సిచువేషన్. చాలా మంది పెద్దలు కూడా చెప్పారు ఇంతకు ముందు, గ్రామాలలో అంటే పట్టణాలలో పోయి చాలా మంది సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ చూసినా ఇక్కడ పట్టణాలలో ఉండద్దు, గ్రామాలలోనే ఉండాలా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తున్నారు. ఐ వెరీ సీరియస్లీ టెల్లింగ్ టు ద మేయర్, she has to come and observe the situation and take action very immediately. Thank you sir, thank you very much. ఇది అంటే సుమన్ టీవీని చూసిన తర్వాత చాలా మంది మాట్లాడడానికి అయితే వస్తున్నారు, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరైతే ఇక్కడ కొంతమంది షాప్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడే వీలు ఉంటుంది. ఒకసారి వారితో మాట్లాడదాము. చాలా ఏళ్ళ నుంచి కూడా ఇదే తతంగం ఉన్నది. అన్న మీరు చెప్పండి, కొంచెం వర్షం కురిస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ అవుతున్నది. అసలు ఎందుకు పట్టించుకోవచ్చు, అధికారులు ఎందుకు పట్టించుకోవచ్చు, అధికారులు ఎందుకు అన్న ఒక్క నిమిషం, అధికారులు ఎందుకు పట్టించుకోకచ్చిర్రు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎందుకు రావట్లేదు, ఇక్కడ ఎట్లా ఉంది హాలత్ అనే దాని మీద ఎందుకు వాళ్ళు చూడట్లేదు అనేది. 2-3 సార్లు కార్పొరేటర్ కూడా ఫొటోస్ పెట్టాము, కమిషనర్ గారు కూడా పెట్టాము, ఎవరు కూడా అది ఏం చేయట్లేదు. ఇప్పటికి 4-5 టైమ్స్ కూడా పెట్టాము. వర్షాకాలం వచ్చిన నుంచి పరిస్థితి ఇలానే ఉంది, ఇది మారడం లేదు. ట్రాఫిక్ సమస్య కూడా, ఇక్కడ చెత్తకుండి సమస్య కూడా అట్లే ఉంటుంది ఎప్పటిలాగే. ఆ చెత్త అంతా దుకాణాల ముందు కొట్టుకొస్తుంది రోజు పొద్దున్న లేచేసరికి. ఈగలు దోమలు చాలా ఇబ్బంది అవుతుంది మాకు దాంతో. ఒక్కసారి చూడండి, మనం యాక్చువల్లీ ట్రాఫిక్ కి సంబంధించి చాలా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అన్న తర్వాతనే మనం ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా ఖలీల్వాడి ఏరియాలో అసలు ఇక్కడికి వస్తే మనం స్టక్ అయిపోతాం. ఒక వెహికల్ తీసుకొని వచ్చినప్పుడు స్టక్ అయిపోతాం. ఇదంతా చూడు, ఇదంతా స్టక్ అయిపోయింది ఏరియా అంతా. ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చారు, ఇగో రంగంలో దిగిర్రు. ఏదైతే మనం వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడము, ఇదంతా క్లియర్ చేయడము, ఇదంతా ఒక తతంగం అయిపోయింది. అంటే ఎవరన్నా క్వశ్చన్ చేస్తేనే ఇదంతా అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది యూడూరి అంటే ఈ ఖలీల్వాడిలో చాలా మంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే వస్తూ ఉంటారు. మెయిన్గా ఈ రూట్ని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది. కాబట్టి చాలా మంది దీన్ని ప్రిఫర్ కూడా చేయరు. ఎవరైతే హాస్పిటల్ వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. ఇదంతా స్టక్ అయిపోయింది. ఈ నుంచి ఆడాక చూడరు, ఇదంతా కూడా అంతే. అదేవిధంగా ఏదైతే మనకి ఇదంతా మురికి కాలువ గురించి మాట్లాడుకుంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఎవరైతే సంబంధిత కార్పొరేటర్కి కూడా రిపీటెడ్ టైమ్స్ చేసిర్రు, రిపీటెడ్ టైమ్స్ కంప్లైంట్ చేసినాం, ఫోటోస్ చేసినా కూడా అసలు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఎవరు పట్టించుకుంటారు అసలు అనే దానిపైన వాళ్ళు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది ఫైనల్గా నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్వాడి పరిస్థితి. సో ఎక్కడైనా మీకు ఇంకా ఏమైనా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం సుమన్ టీవీ స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది, మాకు ఒకసారి కాల్ చేయండి. మీకేమైనా ఇబ్బంది ఏమైనా అనిపించినా కూడా, ఏమైనా అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మాకేమైనా రేజ్ చేస్తే డెఫినెట్లీ మేము వస్తాం. మేము వచ్చి అక్కడ సొల్యూషన్ ఎంతవరకు అయితే అంతవరకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ ఖలీల్వాడి నుంచి.